హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా ఇంట్లో వంకాయ ఆలుగడ్డ పచ్చిమిరపకాయలతో కర్రీ చేస్తున్నానండి. అయితే ముందుగా వంకాయలు ఆలుగడ్డలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఏ భాగంలో అయితే వండుకోగలుగుతామో దాంట్లో వంకాయ ఆలుగడ్డ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తగినంత వేసుకొని చిటికెడ లేదా మీకు సరిపడా మీకు ఎంత కావాలంటే అంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కారం ఉంటే కొద్దిగా వేసుకోండి, కారం లేకపోతే మీకు ఇష్టం ఉన్నన్ని వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకొని, నాకైతే కారం ఎక్కువ లేవు అందుకే నేను కప్పడి వేసుకున్నాను. ఒకటే టమాటా అండి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ అంటే ఎక్కువనే పోయాలి. నేనైతే 2 స్పూన్లు పోసాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని, కారం వేయం కదా, ఇంకా సాల్ట్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకోవడమే. ఇంకా పొయ్యి మీద పెట్టుకొని ఒక చెంబులో వాటర్ తీసుకొని దాని మీద దమ్ములాగా పెట్టాలండి. ఆ దమ్ములాగా పెడితే ఆవిరి అనేది అటు పైకి నీళ్ళు వేడిగా అవుతాయి, మళ్ళీ కూర కూడా బాగా ఉడుకుతుందండి. ఆలుగడ్డ ముక్కలు వంకాయ మంచిగా మగ్గుతుంది. మగ్గినాక ఒక 10-15 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా మగ్గింది ఆల్రెడీ. మళ్ళీ నేను మూత పెట్టేసి మళ్ళీ నేను ఒక 10-15 నిమిషాలు అయినాక మళ్ళీ చూసానండి. చాలా బాగా ఉడికింది. అలా ఉడికిన తర్వాత నాకు ఆ ఎసరు పెట్టుకున్నది కొద్దిగా ఇలా గట్టిగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండాలండి. నాకు అలా అంటేనే ఇష్టము. అయితే నేను ఏం చేశాను, అందులో వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ పోసుకున్నాను. మీరు కావాలంటే పోసుకోండి, లేకపోతే గట్టిగానే ఉండాలనుకుంటే అలానే ఉంచుకోండి. నాకైతే గట్టిగా ఉంటే తినబుద్ధి కాదండి. నేను వాటర్ యాడ్ చేసుకున్నాను తగినన్ని. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. బాగా ఉడకనిచ్చినాక మనం పోసిన నూనె అనేది కొద్దిగా పైకి తేలేంత వరదాకా ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్నాక నూనె అనేది బాగా తేలినాక కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్లిష్ చేసుకొని తినేయండి. అంతే అండి. ఫస్ట్ టైం అండి వీడియో చేయడం. కొద్దిగా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హేమా రీల్స్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఓకే, బాయ్. చూడండి ఎలా మగ్గిందో, అలా అవుతుంది.